హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనకి కొన్ని చాదస్తాలు ఉంటాయి. ఇది అలాగే చేయాలి, ఇలాగే చేయాలి అని. వీటి నుండి ముందు బయటపడండి. ఎందుకంటే ఈ సృష్టి మనకి ఎన్నో ఇచ్చింది. కానీ మనమే ఎన్నో బంధాలు పెట్టుకుని ఆ చట్రంలో ఇరుక్కుపోయాం. స్వేచ్ఛగా జీవించండి. మరిచిపోయాం, కొన్ని నియమాలు పెట్టుకున్నాము, కానీ వాటికి కొత్తవి జోడించి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఒక మానసిక వ్యాధిగా మార్చుకోండి. ప్రకృతి క్షమించొద్దు. మీరు ఆరోగ్యంగా ఉండటం సహజ లక్షణం. అనారోగ్యం అనేది ప్రకృతికి విరుద్ధం. అలాగే మీరు సంపాదతో కూడి ఉండటం సహజం. దీనికి మీరు ఏమి ఆలోచించారు? ఎలా సాధ్యమయ్యింది అనుకుంటున్నారా? సంపద కావాలనుకున్నప్పుడు సంపదను ముందు చూడడం మొదలు పెట్టండి. ఎలా చూడాలి? పెద్ద పెద్ద షోరూంలు మన కోసం పెట్టుబడి ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి వాటిని చూడండి. వీలైతే కొనండి. ముందు మనం దాంట్లోకి వెళ్ళడానికి భయం. ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి, ఖర్చు పెట్టండి. పనికి రాని వాటికి అప్పు చేస్తాం. మన కుటుంబానికి ఎంతో ఖర్చు పెడతాం, కానీ మన సొంతానికి మాత్రం ఖర్చు పెట్టడానికి ముందుకు రాము. కనీసం దాన్ని ఆస్వాదించడానికి మనం సిద్ధంగా లేనప్పుడు అవి మనం ఎలా పొందుతాము? ఇక్క నుండి అలవాటు చేసుకోండి. ఎవరేమనుకున్నా ఉన్నతంగా జీవించడం నేర్చుకోండి. అప్పుడే మీ జీవితానికి సరిపడే దానికంటే ఎక్కువ సంపద మీ దగ్గరికి రావడం సిద్ధమవుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో, కొన్ని నియమాలు పెట్టుకుంటారో, ఈరోజు దినం బాలేదు, ఈరోజు మూడు బాలేదు, రేపు ఫంక్షన్కి పోవాలి, ఇలాంటివి కొన్ని నియమాలు పెట్టుకొని ఆ పనిని మధ్యలో ఆపేస్తారో, మీరు ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు. అది మీరు చేయలేరు. అలాంటివి ఎన్ని వచ్చినా సరే ఆ పని జరిగిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి జరగకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.